ఇక్కడ ఆయన్ను ద్రాక్షావల్లిగాను మనల్ని తీగలుగాను పోల్చి చెప్తున్నారు. వ్యక్తుల యొక్క ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించినవి ఈ వచనాలు. మనం ఆధ్యాత్మికంగా ఫలించాలంటే ఆయనతో అంటుకట్టబడి ఉండాలి. ఆ ద్రాక్షావల్లిలోని జీవాన్ని మనం గ్రహించాలి. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కదా ఎక్కువగా ఫలించగలదు. కనుక మనలో ఆధ్యాత్మిక ఎదుగుదల లేదనుకోండి, అంటే ఫలించకపోతే మనం క్రీస్తులో ఉన్న కొమ్మ కాదన్నమాట. మనలో ఫలించే ఫలాలను బట్టే మన జీవితం ఎలా ఉందో తెలుస్తుంది. మనలో ఎవరైనా ఆయన తీగలో కొమ్మగా ఉండి దేవుని కోసం ఏం ఫలాలు కాయలేదనుకోండి, అసలు మనం క్రీస్తును కలిగి ఉన్నామా అనే సందేహించవలసి వస్తుంది. ఇందులోనే 4వ వచనంలో నా యందు నిలిచి ఉండండి అంటున్నారు. ఆయన యందు నిలిచి ఉంటేనే గాని మనం ఫలింపలేము. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కదా ఫలిస్తుంది. అది తనంతట తానే ఫలింపలేదు. కాబట్టి మనం నిలిచి ఉండవలసింది క్రీస్తులో. మనం ఆయనలో నిలిచి ఉంటే, అంటే ఆయనలో ఉన్న జీవాన్ని మనం గ్రహించి అత్యధికంగా ఫలించగలము. అంటే ఆయనతో సహవాసము, సన్నిహితత్వము కలిగి ఉండడం ద్వారానే అది సాధ్యమవుతుంది. ఆయన అంటున్నారు, నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పారవేస్తాను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలని దానిలోని పనికిరాని తీగలను తీసివేస్తాను అంటున్నారు. మనం ఆయన్ని సమీపించే కొలది ఆయన్ని గూర్చిన జ్ఞానం మరి ఎక్కువగా మనకి తెలుస్తుంది. ఆయన యొక్క గుణలక్షణాలను గ్రహించగలుగుతాము. ఆయన చిత్తాన్ని తెలుసుకోగలుగుతాము. అందుకే 8వ వచనంలో మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. అంటే మనం ఫలించడం కాదు, బహుగా ఫలించాలి అన్నది మన తండ్రి కోరిక. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవరు నాలో పూర్తిగా అంటుకట్టబడి నాలో నిలిచి ఉంటారో అతడు బహుగా ఫలిస్తాడు అని అంటారు. నా పాత జీవితానికి సంబంధించి నేను కారు ద్రాక్షలు కాశాను. కానీ ఎప్పుడైతే క్రీస్తు అనే ద్రాక్షావల్లిలో అంటుకట్టబడ్డానో నాలో ఆధ్యాత్మిక నీతి ఫలాలు ఆయన మహిమ నిమిత్తము ఫలిస్తాయి. అంతేకాదు, నేను ద్రాక్షావల్లిలో తీగై ఉన్నాను. నాలో నాది, నేను అనే అహం చచ్చిపోతుంది. ఆయనలో ఐక్యమై ఉంటాం కాబట్టి మనం ఖచ్చితంగా ఆయనలో నేను, నాలో ఆయన అనే స్థితికి చేరుకోగలుగుతాం. నేను అనే కొమ్ము ద్వారా ఫలించే ప్రతి ఫలం ఆయన్ను గణపరిచేదిగా ఉంటుంది. ఆయనలో నేను, నాలో ఆయన అనే ఆ భావమే ఎంత ఉన్నతంగా ఉందో కదా. నా జీవితం అనే కొమ్మను క్రీస్తు అనే తీగలో లోతుగా అంటగట్టబడినప్పుడు మన దైనందిన జీవితంలో ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక ఫలాలతోనూ ఉజ్జీవంతోనూ అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఇక్కడ హడ్సన్ టేలర్ గారు ఆయన యొక్క వేరులో సమృద్ధి అయిన సంపూర్ణత ఉందని నాకు బాగా తెలుసు. కానీ దాన్ని నా చిన్న కొమ్మలోనికి ఎలా తెచ్చుకోవాలనేదే సమస్య అంటున్నారు. కానీ చిన్న కొమ్మలుగా ఉన్న మనము సంపూర్ణ శక్తివంతమైన జీవము గల ఆ ద్రాక్ష తీగలో చొచ్చుకుపోగలిగితే నేను కాదు, నాలో ఉన్నది అన్నిటికీ క్రీస్తే అని చెప్పగలుగుతాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.